గోరంట్ల శేషగిరిరావు గారిని సభావేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కొడాలి శ్రీనివాసరావు గారిని సభావేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈదర రాజశేఖర్ గారిని సభావేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ దండమూడి ఎలీషా గారిని సభావేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ బన్నారపు మహేష్ గారిని సభావేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ డి మహేంద్ర గారిని సభావేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా డాక్టర్ నిరుపమ గారు, డాక్టర్ మాణిక్యమ్మ గారి కోడలు వీరి యొక్క ప్రస్థానం చీరాల్లో కొంచెం వీరి గురించి చెప్పక తప్పదు. ఎందుకంటే చీరాలను ఈరోజు మరో గోవాగా మారిందంటే దాని వెనక ఈ కుటుంబం యొక్క కృషిని మనం పొగడవలసి ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి కృషిని చేశారు. ఆనాడు వాళ్ళు చూపినటువంటి మార్గం ఈరోజు మన కళ్ళ ముందే అతి తక్కువ సమయంలో అనేక అద్భుతాలు మన కళ్ళ ముందే ఆవిష్కృతమవుతాం అనేటువంటిది మనం గమనించాలి. అలాంటి కుటుంబాన్ని సముచితంగా మన గ్రామం తరఫున మనం గౌరవించుకోవడం ఎంతో ఆనందదాయకం. వీరిని డాక్టర్ అమర్ గారు, గోరంట్ల ప్రసన్న గారిని సభావేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. గోరంట్ల ప్రసన్న గారిని, ప్రసన్నాంజలి గారిని సభావేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ నిరుపమ గారిని దుశ్శాలువతో మెమెంటోతో సత్కరించవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా శ్రీ జెట్టి హరిబాబు గారిని సభావేదికపై ఆహ్వానిస్తున్నాను. గోరంట్ల రాఘవేంద్రరావు గారు, సిహెచ్ సాయిబాబా గారు, భారతి గారు, తేళ్ల సత్యంబాబు గారు, ముత్యాల శ్రీనివాసరావు గారు, తర్వాత బృందావనం రామాచార్యులు గారిని వారి యొక్క స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వీరు మన గ్రామంలో మరి వైద్యులుగా ప్రసిద్ధి చెందినారు. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద హాస్పిటల్ సుదూర ప్రాంతంలో ఉంటాయి. మనకి ఏ సమస్య వచ్చినా మన కళ్ళ ముందు మన సమస్యని ఎంతో కొంత తీర్చి మరి మనకి అనేక సంవత్సరాలుగా మన గ్రామానికి సేవ చేస్తున్నటువంటి శ్రీ బృందావనం రామాచార్యులు గారికి సత్కారం చేయవలసిందిగా గోరంట్ల రాఘవేంద్రరావు గారిని సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ రాఘవేంద్రరావు గారు దుశ్శాలువతో సత్కరిస్తారు. పల్లా శ్రీనివాసరావు గారు పుష్పగుచ్చాన్ని అందజేయడం జరుగుతుంది.
శ్రీ దేవరకొండ దేవరకొండ శామ్యూయల్ గారు వచ్చి వారి యొక్క స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వీరికి శ్రీ సిహెచ్ సాయిబాబా గారు దుశ్శాల్వతో సత్కరిస్తారు. శ్రీ గోరంట్ల శాసగిరిరావు గారిని వారి యొక్క స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వీరికి శ్రీ యమునా గారు దుశ్శాల్వతో పరిషత్ అధ్యక్షులు శ్రీ యమునా గారు దుశ్శాల్వతో సత్కరిస్తారు. శ్రీ కొడాలి శ్రీనివాసరావు గారు వారి యొక్క స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ కొల్లా నరేంద్ర గారు ప్రముఖ న్యాయవాది సభావేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వారు వీరిని సత్కరిస్తారు. శ్రీ ఈదర్ రాజశేఖర్ గారిని హెచ్ఎం వైఆర్ హై స్కూల్ వారిని వారి యొక్క స్థానాన్ని అలంకరించవలసి కోరుతున్నాను. శ్రీ చాగండి నాగేశ్వరరావు గారిని సభావేదిక పైకి వచ్చి వారిని సత్కరించవలసిగా కోరుతున్నాను. కొల్లా శ్రీనివాసరావు గారు నాగులపాలెం సభావేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. డాబా తదుపరి శ్రీ దండమూడి ఎలీషా గారు ఆర్డీఓ కావలి వారి యొక్క స్థానాన్ని అలంకరించవలసిగా కోరుతున్నాను. శ్రీ యార్లగడ్డ రామకృష్ణ గారు సభావేదికపైకి వచ్చి కళానికేతన్ సెక్రటరీ శ్రీ రామకృష్ణ గారు సభావేదికపైకి వచ్చి శ్రీ రాజేష్ గారు వీరిని సత్కరించవలసిగా కోరుతున్నాను. శ్రీ ధన్యవాదాలు. శ్రీ బన్నారం మహేష్ గారిని వారి యొక్క స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. గోరంట్ల రమేష్ గారిని సభావేదికపైకి వచ్చి వీరిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. రండి అందరూ.
నంది అవార్డు గ్రహీత నటుడు, ప్రముఖ నటుడు. వీరిని వైవి చౌదరి గారు, ఎర్లగడ్డ బుచ్చయ్య చౌదరి గారు వీరిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా మన ప్రాంత ప్రధానోపాధ్యాయుడు ఈద రాజశేఖర్ గారిని ఒక్క నిమిషం ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మారుమూల ప్రాంతమైనటువంటి వీర్నపాలెం గ్రామంలో కళానికేతన్ వీర్నపాలెం వారు చాలా గర్వించదగినటువంటి విషయం. మరి ఈ రోజుల్లో చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమాలని గత 9 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహక వర్గానికి ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ గ్రామానికి చెందినటువంటి గోరంట్ల వాసుబాబు గారు కూడా మా విద్యా అభివృద్ధి కోసం చాలా చక్కగా కృషి చేస్తూ ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాలకి, అనేక పాఠశాలలకి వారు కూడా ఇతోధికంగా బోధనోపకరణాలని ఇస్తూ వారు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలకి బోధనోపకరణాలను ఇస్తూ వారు ఇతోధికంగా కృషి చేస్తూ ఉన్నారు. వారికి ముఖ్య ఈ సభా వేదిక మీదకి రావడానికి కారణం వారే, గోరంట్ల శేషగిరిరావు గారు, మేము ఇద్దరం కూడా. మరి ఈ కార్యక్రమం మరి వచ్చే రోజు రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా విజయవంతంగా జరపాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కార్యనిర్వాహక వర్గానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ శేషగిరిరావు గారిని ఒక్క నిమిషం మాత్రమే ప్రసంగించవచ్చు. ముందుగా కళానికేతన్ వీర్నపాలెం వారికి నా అభినందనలు. కానీ భగవంతుడు కళానికేతన్ వీర్నపాలెం సభ్యుల్లో ఈ మంట నార్పండి అనే నాటకాన్ని ప్రదర్శించి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అన్ని చోట్ల ఫస్ట్ ప్రైజ్ కొట్టి, ఆ నాటకం ద్రాక్షారామంలో ఆడుతుంటే డైరెక్టర్ టి కృష్ణ గారు చూసి వందే మాతరం అనే సినిమాగా తీశారు. దాంట్లో మాణిక్యం వేషం వేసిన గోలి సుబ్బారావు గారు, మరిడే వేషం వేసిన కోట యేసునాథం గారు, ఈశ్వరయ్య క్యారెక్టర్ వేసిన కారుమంచి బుజ్జిబాబు గారు, బసప్ప క్యారెక్టర్ వేసిన సోమిపల్లి నాగేశ్వరరావు గారు, అందులో డైరెక్టరు మరియు యాక్టర్ లచ్చింగారి క్యారెక్టర్ వేసిన శ్రీ వెంకొల్లు వీరభద్రాచార్య వాళ్ళని భగవంతుడు మాకు దూరం చేశాడు. అది ఎప్పుడూ తీరని లోటేను. మరి భవిష్యత్తులో ఈ 5గురు లాంటి వ్యక్తుల్ని మళ్ళీ ఆ భగవంతుడు మా వీర్నపాలెంకి ఎప్పుడు ప్రసాదిస్తాడో ఆ భగవంతుని త్వరగా ప్రసాదించవలసిందిగా భగవంతుని వేడుకుంటున్నాను. వాళ్ళ కుటుంబాలకు మా కళానికేతన్ వీర్నపాలెం తరఫున నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వాసుబాబు గారి గురించి రాజశేఖర్ గారు చెప్పారు, నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇన్ని పాఠశాలలకు ఒక జీతం మీదే ఇంత సహాయం చేసిన వారు ఎక్కడ ఉండరు. శ్రీ వాసుబాబు గారికి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఇంతతో గమనిస్తున్నాము. ధన్యవాదాలు సార్. శ్రీ ఎలీషా గారిని మాట్లాడవలసింది కోరుతాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు 2వ రోజు నాటక ఉత్సవాల్లో భాగంగా మరి గ్రామంలో ఉన్నటువంటి అందరినీ సన్మానించి అందుకు ముఖ్యంగా కమిటీ వాళ్ళకి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.
సింపుల్గా అందరూ మాట్లాడాల్సి ఉంది. ఈ ఇంత పెద్ద ఉత్సవాన్ని నిర్వహించడానికి ఎంతోమంది పోషకులుగా ఉన్న వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ ఊరు ఈ రోజుతో స్టార్ట్ అయింది కానీ చిన్నప్పటి నుంచి కూడా నేను ఎన్నో నాటికలకు అటెండ్ అయ్యాను. ఈరోజు ఒక అధికారిగా ఇక్కడ నాటిక అటెండ్ అవుతున్నాను. గ్రామంలో ఏదైనా ఒక నిర్వహించాలి అంటే చాలా ఉత్సాహంగా అమెరికా నుంచి కానీ హైదరాబాద్లో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క నాటక రంగాన్ని కళా పోషణని అందిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మరి ఇంకా సాంకేతికంగా అరిచేతిలో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తున్న ఈ సెల్ ఫోన్ ప్రపంచంలో కూడా ఈ రోజుకి ఇంతమంది కూర్చొని చూస్తున్నారంటే మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా ఊరు మా కళ మా సంబరం అనే భావనతో మీరందరూ వచ్చేసి ఈ కళామ కటాక్షంతో ఈ నాటకోత్సవాన్ని విజయోత్సవం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ద్వితీయ స్థానం జి దీపిక. ధన్యవాదాలు సార్. శ్రీ కళాంజలి హైదరాబాద్ వారి అన్నదాత నాటిక రచన శ్రీ శివప్రసాద్, దర్శకత్వం కొల్లా రాధాకృష్ణ. నాటిక అన్నదాత. దగ్గరలో పండుగ లేదు సాయిలు చూస్తున్నారా పంచంతా ఆగమాగం చేసి పెట్టేను. అరే నేను ఇక్కడ దుర్ప అయ్యా కల్లా దుర్ప కల్లా ఇసుకేసిపోతుంది అనుకో. బాబాయ్ ఉన్నాడు ఇంట్లో? లేడురా. లేడా? యాడికి పోయాడు? ఒరే రైతుల్లో యాడికి పోతాడురా? పోతే పొద్దున్నే పొలమన్నా పోవాలా, లేకపోతే ఊరి మీద అప్పు కన్నా పోవాలా? సత్యానికి కాలేజీ ఫీజు కట్టాలంటే అవునా 4 రోజులు పాపం మీ బాబాయ్ అప్పు కోసం ఊరంతా పిల్లలతో తిరిగినట్టే ఉన్నాడు రా. మా అయ్యను కూడా అడిగాడా ధాన్యం తోలిన డబ్బు రావాలా, రాగానే తెచ్చిస్తా అన్నాడంట. నీకు ఇచ్చి పంపిడా ఏంటిరా? ఏం ఇచ్చి పంపేది డబ్బు వస్తే కదా. వ్యాపారస్తులైతే అవసరం బాబు అని కాళ్ళ పడితే కొత్త గొప్ప షేపులో పెడతారు. అమ్మిందా గౌన్న మెట్ల కదా. అరే అడిగితే సమాధానం చెప్పే నాదుడే లేకపోయా. ఏం చేస్తా వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలా. మా రాత బాగా ఇదే
ప్రభుత్వ సహాయాలు ఉచిత పథకాలు మన దాకా రావాయే. అరే అటు కలిగిన వాళ్ళ పని బాగుంది, ఇటు లేని వాళ్ళ పని బాగుంది. ఇదిగో ఇట్ట మధ్యరకంగా ఉన్న మరగోటు వాళ్ళే మట్టి పట్టుకు పోతున్నారు. అదే కదా చిత్రం. పొద్దున్న లేచిన కాడి నుంచి ప్రతి పార్టీ వాడు పేదోళ్ళకి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం, ఇన్ని వేల కోట్లు పంచి పెట్టామంట. బాగా ఉదకనే ఓట్లు వాళ్ళకేనా, మనకు లేవా? ఎంతకాలం బట్టి ఉచితాలు పంచి పంచి ఏ సమయత్తు పేదరికం తగ్గించగలిగారా? ఈ నాయకులు ఎన్నికల్లో ఓటుకి ఇచ్చే రేట్లు పెంచుకుంటా పోయారే కానీ ఓట్లు అమ్ముకునే పేదవాళ్ళని మాత్రం తగ్గించలేకపోయారు. కొత్త ఎండెక్కుతుంది, అవతల కూలోళ్ళు వస్తారు. సరే సరే మాటలో పోయి అడగడం మర్చిపోయా. ఏంటి ఆ ఉక్కుతుకు సంబంధం ఏమైందిరా? చూపు దాకా రాలా, మాటల దగ్గర ఆగిపోయింది. అదేంద్రా? ఈ రోజుల్లో కుంటోడైనా గుడ్డోడైనా ఉద్యోగం ఉంటే పిల్లనిస్తున్నారు కానీ వ్యవసాయం చేస్తుంది నా పోతోడికి ఎవరు పిల్లనిట్లే. వాళ్ళ కంటికి నేను ఆడలా. నీకేం తక్కువరా? 4 ఎకరాలు మాగాని 2 ఎకరాలు మెట్ట, పైగా వీటికి ఒక్కటే వారసువి. ఆస్తి గురించి కాదుతుంది నా అవతారం చూసి వాళ్ళ కంటికి టిప్ టాప్ గా దర్జాగా కనపడాలంట. అర్థమైంది లేదా? అర్థమైంది. కాలుకి మట్ట అంటకూడదు, నెత్తిన ఎండ తగలకూడదు, ఒంటి మీద మట్ట మాయకూడదు, అంతేనా? రైతు వారీగా పంచాగించా నీరు కావి బట్టలు కాదంట, అయినా పచ్చిస్గా కనపడాలంట. పెదప కాలం పెదప బుద్ధులు. అదే మా కాలంలో అయితే ఆ పెళ్ళిళ్ళు ఆలోచనలే ఏరుగా. ఆ కాలంలో ఒళ్ళొచ్చి పని చేసుకుని బతకడం గొప్ప, మరి ఈ కాలంలోనూ ఏ పని చేయకుండా బతకగలగటం గొప్ప. మూతకు తగ్గట్టే వాసన కట్టాలా, ముడ్డికి తగ్గట్టే గోషి పెట్టాలా. మొత్తం బాబాయ్ మా అయ్య 70 కాదండి, అయితే ఇంకా అందలేదని చెప్పమన్నాడు మా అయ్య. పిల్లాడి సంగతి ఏం చేద్దామయ్యా? బిడ్డ పుట్టినంత తేలిక కాదే ఈ రోజుల్లో అప్పు పుట్టడం. గడువు దగ్గరికి వచ్చిందయ్యా. ఈ గండం దట్టెక్కేదంట. వాడు నువ్వు డబ్బు చేస్తామని ఈ కోసం పిల్లాడు ఎదురు చూస్తూ ఉంటాడయ్యా. ఏం చేయలే, అప్పటికి సిగ్గిడిసి ఇస్తాడు అనుకున్న ప్రతి అర్థమైన వాడిని చేయగా జరిగాను. మనం తిరిగిస్తామన్న నమ్మకం లేక. అంటే మనం ఇంతకాలం వాడు చదువు మీద కట్టినంతా ఏంటో పోసినట్టేనా? లక్షల పోసి మనం చదివిస్తున్నామంటున్నామంటే ఇప్పుడేమో నిందలు నిష్ఠురాలు. ఇప్పుడు అనుకుని ఏ లాభం? అవసరాలు గడవటానికి అప్పులు తీరటానికి ఒక్కటే దారయ్యా. అదే కొంత పొలం అమ్మేస్తామయ్యా. అమ్మవే అమ్మ ఉన్నదంత అమ్ముకొని వచ్చే పట్టుకొని పోదు తమ్మింది. అదేంటయ్యా అట్లాగంటావు? ఆడి చదువు కోసం మనం ఎంతకాలం పడ్డ కట్టం వాడికి తెలియదంటావా? అయినా మనకింత ముందుకి కట్టలేకుండా చేస్తాడా చెప్పు? పెంచి పెద్ద చేయాలని ఉన్న కొద్ది అమ్మి పెడితే కోసంలో కష్టాలు చేసి దొంగలా కొడుకుని ఎంతమందిని చూడాల. మన విడాకంటే కాదయ్యా, కాదు. కన్న కడుపు కదా తేమట్టాగే కళ్ళు బయలు కమ్మిస్తుందిలే. మీకు మొదటి నుంచి ఆ చదువు అంటే కడుగులంటే దాటిపోతాడని నీకు అంత బుద్ధి లేనోడైతే దానికి చదువు వచ్చాడా? మీ అమ్మ కూడా మీ చావండి. అంత కాడి కింద పారేసి ఆడి పట్టుకు పంటలు చెయ్యద్దయ్యా. నీకు తండ్రి పెట్ట ఈ ఎట్ట కొట్టి ఒక్కసారి కాసుకోవయ్యా. ఈ ఏడు పంట కొని పరిచితమయ్యా. అదే మనం ఎటు అమ్మాయిని అసలు కొడుకు పెట్టాం కదా, అది అమ్మేసి ఉమ్మేస్తారే. అల్లుడు వెయ్యాలని ఉమ్మేస్తారు. ఇప్పటికే చాటు మాట కాదు తుమ్మెత్తి పోస్తున్నారు. రాఘవా పిల్లలకి ఎట్టా కొట్టారా? బాగానే ఉండదు. అమ్మాయి అత్తారింట్లో
ఉంది. అబ్బాయి ఏమో పట్టణంలో చూస్తున్నాడు కదా. కొడుకుని చదివించి మంచి పనే చేస్తున్నావురా. ఏం మంచిలేదే. ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని బతికే రోజు పోయింది. అవునే. అసలు రైతన్న వ్యవసాయం అన్న ముఖ్యంగా ఎగతాడైపోయిందిరా. ఒకప్పుడు ఒట్లు కొద్ది పండించినాడు. ఏ అమ్మన్నా కాంతి కనికరంతో ఇంత మొత్తం పడేస్తే చిన్ని బతుకుతున్న మిరపకాయలు గుంటూరు మిర్చి ప్రపంచకంలోనే నెంబర్ 1 అని పేరుంది. ఎంత కారమో తగని మంట నా పొట్టుకి మంట పెట్టేశాను. 150 క్వింటాలు పండించాను, కానీ ఏం లాభం? నీకు జరిగిన అన్యాయం ఎవరికే. ఈ మొచ్చు కాయలేదు నువ్వు సరుకు నాది కాదంటే చెడుతుందట్రా. ఇదిగో నీకోసం ఉర్లగడ్డ కొట్టి సందనం తెచ్చిన. అయినా వీటి కళ్ళు వచ్చి చాలా రోజైంది తాత. ఈ మొత్తి కన్నా నీ మాటలే రుచిగా ఉంటాయి తల్లి. అమ్మా కలకాలం చల్లగా ఉండు తల్లి. మంచిగా ఎంతకాలానికి పడి ఉంటావే. ఆ కొడుకు అది పోరాదు. రావలసింది రాకుండా ఎట్లా పోతారా? కాంత్యా కూత్య నీళ్ళని వదిలేసాను. ఎంత డబ్బు అయినా ఆడి దగ్గర మాత్రం ఏముంది? మాణిక్యాల చేతిలో చిల్లికవ్వలేదు. ఏ దారి లేక ఏదో అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా నెట్టుకొస్తున్నాడు. ఆడ బతకడమే చాలా కట్టమైతే ఇంకా నీకేం పెడతారు తాత? అదేంటమ్మాయా కట్టడంటావా? ఈ ఊళ్ళో వాళ్ళంతా నా వాళ్ళే. రోజుకు ఒక గడప తొక్కినా నా కడుపు నిండిపోయింది. అమ్మాయా మధ్యాహ్నం ఎంత చారన్నాం, రాత్రికి చారడు మచ్చికలోకి 4 అన్నం మెతుకులు చూడమ్మా. అదంతా బాధ్యత అట్లే తాత. హలో 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 వినపడుతుందా? హలో హలో ఇక్కడ సిగ్నల్ తాగలేదు. ఇదో అదేమా వినపడుతుందా? ఇదో ఏ కుదరదు. నా సేఫ్టీ మా ముట్టవాళ్ళందరినీ తల వరకు సర్దేశా. నువ్వు ఆగాల్సిందే. హలో 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 ఇదో ఎంత అసిగి పెట్టినా లాభం లేదు. వాడిని ఏమో నా చేతిలో జనం లేదు. నన్ను ఏం చేయమంటా? అప్ప జనం పడితే మంచి అట్లే ఇదో రంగమ్మా నేను ఏదో పని మీద ఉండా. మా ఇంటి కూడా ఫోన్ చేస్తా. పెట్టే ఫోన్ కూలడుగు పంపు అని గొంతు మీద కూర్చుంటారు. అసలు ఇలా ఊళ్ళో పనింటే వంగేవాడేవాడు ఉన్నాడు. ముఖ్యంగా రైతు వారి మడిలోకి అడుగు పెట్టేవాడే లేకుండా పోయాడు. ఇట్లాగైతే రైతులందరూ సంకనాగిపోవాల్సిందే. గోవిందో పెద్ద చిన్న చూసేస్తుందా? ఎందుకు చూడండి పెద్దయ్యా, పెద్దోళ్ళు అంటే వినయంగా ఉంటారు, చిన్నోళ్ళు అంటే చాలా ప్రేమగా ఉంటారు. కళ్ళు నెత్తిపై చెక్కిరా. మొన్న బజార్లు పోతా ఉంటే ఎన్నిసార్లు క్యాల్కులేషన్ ఇచ్చానో తెలుసా? అవునా? నన్నా నిన్నే వినపడలా? వినపడినట్టు పోయేవాడికి ఎంత హరిచినా వినపడదలే. నిన్ను మనిషి మాలి అద్దవా ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడల్లా నీ వ్యవహారమే కనుక్కున్నా. శివరాగారికి కలెక్టర్ గారు సార్ కూడా ఫోన్ చేయించా. నీ వ్యవహారం ఇయ్యాలి, రేపు పైసలు అయిపోతాయి. ఇప్పుడు మాట
10 అవుతుంది. నేను బతుకుంటే కానీ ఆ పని ఏంటంటే నీకు పుణ్యం ఉంటుందిరా. సచ్చి నీ కడుపున పుడతా 150 క్వింటాలు మొత్తం కృష్ణార్పణ. దేవుడు లేడా నాకు మేలు చెయ్యడా. అదే కింద నుంచి పైదాకా అందరూ ఆర్థిక కూడా చేసి పాటించారు. తలుచుకుంటే కడుపు తలుపు పోతుంది. ఆయన మనం ఏం చేస్తాం గొంగుడు అది సరిగా బాబు. ఆ సర్పంచ్ ఎంత పడుతుంది నీకు ఇప్పించిన బాకీ వసూలు చేస్తామంటా నన్ను చంపుతున్నాడు. ఇచ్చే కాదు వడ్డీలు పెంచుకుంటాం. నేల పడితే అకాల వర్షాలు వర్షంతో పంట చేతికి అందకుండా పోయి పెట్టింది రూపాయలు కూడా చేతికి రాలా. ఇది మరీ బాగుంది. అదేదో సాయం చెప్పినట్టు మధ్యలో అడ్డం ముందుకు నా ముందు మీద అంటున్నాడు. అరే రాఘవేశాన్ని మంచోడు నిఖార్సైనోడు ఏ రేపైనా నీ బాకీ సర్దుబడి చేస్తాను అంటే వినిపించుకుంటాడే అమ్మనాయాలు. వ్యవసాయం కూడా దూరమైపోయింది మేస్త్రి. ప్యాకెట్లో ఏ రోజు కా రోజు గెలుస్తామని ఆశగా ఆడి మొత్తం పోగొట్టుకుంటారు. అవునా? అట్లాగే వ్యవసాయంలో మన రైతులు కూడా ఏ ఏటికా ఏడు అప్పులన్నీ తీరిపోతాయని తక్కువ సూపులు చేసి వ్యవసాయం చేస్తాం. ఏడు పోబడే కానీ రాబడి లేకపోయా పిల్ల పెళ్లికని చేసిన అప్పు వడ్డీ మీద వడ్డీతో కలిసి మోపడైంది 4 లక్షలు. వడ్డీతోటి వడిగల గుర్రం కూడా పరిగెత్తలేనట్టయితే ఇంటి ఖర్చులు కానీ పిల్లోడి చదువులు కానీ ఇంకో 4 లక్షలు అప్పు కనపడుతుంది. మొత్తం 8 లక్షలు కావాలా? మిగతా బాకీ సంగతి పక్కన పెట్టు. ముందు సర్పంచ్ గారి సంగతి చూడు. అలా ఆ సిటీలో ఏదో బ్యాండీ షాప్ వాటా కింద పెట్టుబడి కావాలంట. నా ప్రాణం చెప్తున్నాడు. శాస్త్ర వ్యాపారాలు దండుకుంటున్న లాభాలు చాటం లేదు. కొత్తగా సారా వ్యాపారం కూడా చేస్తారు. అసలు బాబా ఈ ప్రపంచం రోజు మొత్తంలో లాభం తప్ప నష్టం లేని వ్యాపారాలు 3 విద్య వైద్యం మద్యం. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు తుపాకులు శాఖ బట్టి అధికారం జలాయించారు. ఇలా మనవాళ్ళు బ్యాండ్ సీసాలు చేతుల్లో పెట్టి పెత్తనం జలాయిస్తున్నారు. ఇదిగో నీకోసం చల్లటి మజ్జిగ తెచ్చా తాగు. థ్యాంక్స్ అప్ప థ్యాంక్స్. మేస్త్రి ఏం లేదు ఒక చిన్న సాయం చేయాలా? అది అది 1 లక్ష రూపాయలు కావాలి. ఏందప్పా 1 లక్ష రూపాయల? అదేదో 10 రూపాయలు అడిగినట్టు అడిగారే. ఎక్కడ నేను కూర్చుంది మేస్త్రి. పిల్లవాడికి ఫీజు కట్టాలి. పరీక్ష కూర్చుంటే చదువుకోనండి. మీ వద్ద బాగా దొరలేక వాళ్ళ దగ్గర ఏళ్ళ దగ్గర అప్పులు ఇప్పించా. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇప్పిస్తావా లేకపోతే నువ్వు ఇస్తావా చేస్తావా అని నా పేరు మీద కూర్చుంటున్నారు. ఏదో 10 10 అయితే సర్దుబాటు చేయగలను. 1 లక్ష రూపాయలంటే నా వల్ల కాదు. నా వల్ల కాదు. ఆ సర్పంచ్ అడిగేవారు తొందరగా చూడు. ఏమన్నా తేడా వచ్చిందో నా కూడా దండేస్తాడు. అమ్మో చేసేది ఏముంది? సుడిగుండంలో పడ్డాం. ఒడ్డున పట్టం అంత తేలిక కాదు. నా తోటి వారందరూ పరీక్షలు ఎలా రాయాలో సర్చ్ చేసి చదువుతుంటే నేను మాత్రం పరీక్ష రాసే అదృష్టం ఉందా లేదా ఏం చేస్తామో సత్యం. ఇన్ని ఏళ్ళలో ఇంత గట్టు కాలం ఎప్పుడు ఎరగమయ్యా. 100% పలకం పని ఇది బకాయి చెల్లిస్తేనే పరీక్షలు రాయిస్తాను. ఇంకొక పరిగెత్తు రావాలా? అవతల చదువు ఆగమైపోదాం. పరీక్షలు రాయకపోతే నా బ్రతకాలం అయిపోతుంది. ఈ పరిస్థితి నా పూర్వం చదువు అయిపోతుంది. ఈ ఊళ్ళో నేను పట్టుకొని చేస్తుంది కూడా. అక్కడ నేను పట్టుకున్నాను. అందరికి కాళ్ళు పడ్డాను. 4 రోజులే కదా. డబ్బులు ఇస్తే వెళ్ళరా? లేదంటే ఇంట్లో కూర్చోడు. పేకల మీద ఖర్చు పెట్టాలి కూర్చుంటే సార్ పరిస్థితులు అర్థం చేసుకోవాలా. చిన్నప్పటి నుంచి అర్థం చేసుకుంటూ ఉన్నాను. ఏనాడైనా ఒకసారి పట్టేసుకున్నాను. సినిమాలు షికారులు పిచ్చడిగా ఖర్చు పెట్టానా? లేదు పల్సర్ బండి కొని వాళ్ళు ఎదించాడా? లేదు
ఏదో ఇంత ఉడికేసుకొని తింటున్నా. పచ్చడి లేదు పరమాన్నం అనుకున్నాను. నేను ఈనాడు ప్రిన్సిపల్లేనే. నాన్న సత్యం టిఫిన్ తిన్నా. నాకు వద్దమ్మా. దారిలో ఏమన్నా తిన్నావో లేదు, నా మాట విని కాస్త టిఫిన్ తినరా. ఆడేమన్నా చిన్నపిల్లడేమే చందమామ చూపెట్టు లోవాయి పాటలు పాడడం మాయచేసి తినిపిస్తానికి ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుందన్న బాధ. 40 ఏళ్ళుగా మా రెక్కల ముక్కలు చేసుకుంటున్నాం. బాగుంది లేదు బాగుపడింది లేదు. నీ చదువు ఖర్చుల కోసం ఎప్పుడు పడ్డాము. ఎందుకు ప్రేమించారు? చెప్పవే వాళ్ళ అన్నమానికి సమాధానం చెప్పు. ఆ చదువులు మనం బరాయించలేము. ఒడ్డు గోదా పొలం పుట్టా చూసుకుంటా ఏళ్ళే పడి ఉంటా ఇంచొచ్చా. సత్యం రైతు వారి బతుకంటే కట్టాలంటే సవాలు లాంటిదిరా. కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా కూడు ఉండదు. అడ్డాకిలి అప్పులు అవస్థలు నిన్న నొప్పులకి దించటం ఇంటూ లేకనే కనీసం నువ్వైనా చదువుకుంటే సుఖపడతావని ఆశపడ్డాను. ఏంటి నన్నేదో ఉద్ధరించడానికి చదివించడం మాట్లాడుతున్నారేంటి? కొడుకును గొప్ప గొప్ప చదువులు చదువుతున్నా ఇంజనీరింగ్ చదువుతాను సార్కు చదివించారు. గొప్ప గొప్ప చదువులు చదివించాలని సార్కు చదివించారు మీరు. రేపు పెద్ద ఉద్యోగం వస్తే నా చదువు పెట్టే ఖర్చు ఇంకా కట్న పాన మీద రాబట్టుకోవచ్చు నా సుఖ చదివించారు. గొప్ప గొప్ప చదువులు చదివించిన సార్కు బ్రతికినంత కాలం దర్జాగా బ్రతకొచ్చిన ఆశ ఆశ మీద పిల్లలు మనసు అయితే అక్కడ మాట్లాడుతుంటే అర్థం మాట నువ్వు కూడా ఏంటయ్యా? చూడయ్యా, ఒంటి మీద పైకి చెప్పే చిన్న వయసు కాదయ్యా అది. ఆడు చదువుకున్నాడయ్యా. ఉన్నావు కదంటే వాడు ఏమన్నాడు విన్నావుగా. నువ్వు అనుకున్నట్టే పెద్ద చదువులు చదివాడు కదే. చదివినందుకు నీ కొడుకు ఎంత గొప్ప తెలివితేట అబ్బాయో తెలుసుకొని సంతోషించవే. వాడి సంపాదనతో దర్జాగా కూర్చొని తినొచ్చున్న దురుద్దేశంతో చదివించావంటే అయ్యా నీకు దండం పెడతా ఇక మాట్లాడు మాకు అయ్యా. బంతి కోడికేసుకోడికి తిరిగి వచ్చి మరమని తగులుతాయ్యా. వయసుడు కాక ముద్ద కోసం నీ గడప తొక్కడం కన్నా ఊళ్ళో 10 గడపల ముందు నిలబడి ముస్తెత్తుకోవడం గౌరవరా. నాడు నీ కోసం పడ్డ కష్టం అంతా గంగలో తెలిసిపోయింది. నీ ముందు చాతగానే వాళ్ళు ఉన్నాం. ఇంకా గడువుందిగా తల తగ్గోసుకోనైనా తల తాకట్టు పెట్టేనా నీ చేత పరీక్షలు రాస్తా. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలని కోరుకున్నావే కానీ మేము నీ గుండెల మీద ఎక్కి తొక్కులు దొరికితే లేదురా. డబ్బులందైతే నా ప్రయాణం ఆడిని చదివించకపోతే సస్తానని నువ్వెట్టావు. నన్ను చదివిస్తారా సస్తానని వాడు అడుగుతున్నాడు. వాడిని ఎట్ట చదివిస్తారా అని ఎప్పుడు నేను అడుగుతున్నా. చెప్పబెట్టకుండా ఇట్లా వచ్చావేంటే? చెప్పొచ్చినప్పుడు ఏం చేశారే? ఏం చేయలేదంటే అయిందే. అయినా అయితే నువ్వు ఒక్కదాని వచ్చావేంటే? మీ ఆయన పిల్లలేది? ఆయన అత్తమ్మ నన్ను ఎట్లా నుంచి వెళ్ళగొట్టేశారు. నా ఒంటి మీద నన్ను తాకట్టు పెట్టుకొని 4 ఏళ్ళు అయిందమ్మా. అవసరాలు మీ వాళ్ళకి కాదు మాకు ఉంటాయి. చెప్పబెట్టకుండా ఒంటి మీద నగలు మోచుకెళ్ళి తాకట్టు పెట్టుకున్నాను. అదిగో ఇదిగో అంటూ ఏళ్ళు గడపడానికి మీ వాళ్ళకి సిగ్గు శరం లేదా అంటూ నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. ఆడపిల్ల ఇచ్చుకున్నాను కదమ్మా, వాళ్ళు నా పడాల్సిందే. నేను పడలేకపోయానన్నా. మంచి మర్యాద లేకుండా నోరు చేసుకుంటే ఊరుకోనని తిరగబడ్డాను. తొందరపడ్డామమ్మా. మేమే వచ్చి వాళ్ళ కాళ్ళ వెళ్ళబడి బతిలాడుకునే వాళ్ళం కదమ్మా. వినే స్థితి దాటిపోయిందమ్మా. అప్పగించినప్పుడు ఎంత బంగారం అయితే అప్పగించారో అంత బంగారం చూస్తాం కానీ గొప్ప తక్కువ అంత నిష్ఠూరంగా
మనసుతో మాట్లాడటానికి వాళ్ళకి మనసు ఎట్టే ఒప్పింది. ఆ రోజు నీ కడుపులో బిడ్డ అన్నం తిరిగిందంటారు. పెద్ద ఆపరేషన్ చెయ్యాలా లేకపోతే పెద్ద ప్రమాదానికి ప్రమాదం అన్నారు. అప్పటికప్పుడు డబ్బు సర్దుబాటు కాక నీ నగలు కొనుక్కోవాల్సి ఏడు పంట దిగుబడి బాగా వచ్చింది. దాంతో అప్పులన్నీ తీరిపోతాయి కదా అనుకుందాం. వాయిదారు వారం వచ్చినట్టే వచ్చి అంతా కొట్టుకుపోయిందమ్మా. అప్పుగా నేను మిగిలిపోయింది. అన్నీ నేను చేసిన తప్పు. నా చాలా తింటే రోజు మాత్రమే సూడుపట్టి మాటలకి చచ్చుండదని కాదమ్మా. నా మెడలో బంగారం కదా ఉరి తడేసుకోవడం చాలా రేపు 10 మంది కూలీలు పంపిస్తారని చెప్పాగా మళ్ళీ ఈ ఫోన్ల మీద గోలేందే. ఇగో నేను మాట తప్పను, మడని చెప్తాను. 10 మందిని పంపిస్తానన్నా తప్పకుండా పంపుతా. ఇగో 10 మందికి పొద్దున్నే టిఫిన్లు పెట్టించాలా, మధ్యాహ్నం భోజనాలు పెట్టించాలా, తాగడానికి 2 మినరల్ వాటరు, మినరల్ వాటరు 2 క్యాన్లు కావాలా. అట్నే 2 ఆటోలు మాట్లాడి కూలీలు పొద్దున్న పొలం మీద చేసుకోవాలా. మా ఇంటి కూడా ఇంటికాడ దిగబెట్టాలి. ఇదిగో మావు అసలు సంగతి మర్చిపోయా బొమ్మలు అనుకుంటాయి. 10 మందికి 10 క్వార్టర్ల మందు తెప్పించాలా. పగలంతా పని చేసి అలసిపోతారుగా, రాత్రిపూట 2 పెగ్గులు వేసుకుంటే కానీ నిద్ర పడదు. అమ్మ ఏది మామ ఇంత అమాయకంగా మాట్లాడతావు? ఈ రోజులో తిండి కోసం పనిచేసేవాడు ఎవడున్నాడో, మందు కోసం పనిచేసేవాళ్ళు ఎక్కువ. వెనకటి రోజుల్లో పొలం పొలంలో సినిమా హాడు కిటకిట్లాడిపోయాయి. మరి ఇప్పుడు బ్యాండీ షాపులు కిటకిట్లాడిపోతాయి. ఏందమ్మా కూలోళ్ళలో 2 ఆడాళ్ళు ఉన్నారంట. అయినా ఇయ్యాల్సిందే. వాడు రాకపోయినా ఇంటికి తీసుకుపోయి మొగోళ్ళకి ఇయ్యాలి, లేకపోతే పంటలో రచ్చరచ్చే. ఇదిగో మూసుకుని నేను చెప్పినది ఏ మాత్రం తేడా వచ్చినా నీ షేలో ఒక్కడు కూడా దిగడు. అసలే ముసులు పడుతుంది, సక్రాగిపోతాం. చెప్పినట్టు ఓ పక్క కూలేడు, ఇంకో పక్క రైతులు సముదాయించడానికి సక్కన నేనమ్మా. నీకేం మేస్త్రి, అటు కూలీలాగా కష్టంతో పనిలే, ఇటు రైతులాగా నష్టంతో పనిలే, మధ్యలో 2 వైపులా సంపాదన. ఏ సంపాదన లేవు, అది సడన్ తీరిగి ఉండదు, తమిడి ఆదాయం ఉండదు. ఏ ఆదాయం లేకుండానే 2 ఎకరాల పొలం కొన్నావా, 2 అంతస్తులు మేడ కట్టావా? అసలే కానీ నేను మా ఇంటికి 2 సార్లు వచ్చావంట. అవును మేస్త్రి, ఏదో బాగా వచ్చావంట. అలా చెప్పిందిలే. ఏంది కదా ఆ సర్పంచ్ గారి బాగా సర్దుబాటు అయిందా ఏంది? తేలిగ్గా చిక్కిద్దా మేస్త్రి? అబ్బా ఇగో దస్తావేజు, 2 ఎకరాల మెట్ట పొలం కాగితాలు. నన్నేం చేసుకుంటా? మనకాగా వస్తావో అమ్మి పెడతావో నీ ఇష్టం. ఇక డబ్బు కావాలి, 1,00,000 నుంచి పంపాలా. భవిష్యత్తులో అసలు కాదు. రైతు కూడా పుట్టినోడు భూమిని నమ్ముకోవాలా. అమ్ముకుంటే ఎట్ట చివరికి ఏమైపోతా? ఏమైపోతాం? అంత మించేసేది సాధన పట్టు. సరే ఈ ఆకులు కట్టెక్కి సరే బావా, నీ ఎవరు చూస్తుంటే జాలేస్తుంది. సరే ఇదిగో ముందు అబ్బాయి చూడు, అది మా బామ్మతి గారి డబ్బు. ఆడు బ్యాంకులో ఏమంటే చేసేపోతున్నా. ముందు అబ్బాయి అవుతుంది. వడ్డీ 5 రూపాయలు, వడ్డీ 5 రూపాయలు. అది మా బామ్మతి గారి డబ్బు. ఆడు అసలే రౌడీ ఉండదు. నీ రుణం తీసుకోలేనయ్యా. అంత మాత్రం మాకు బావు, నేను అసలే పక్కు. నా ఉద్దేశం అది కాదు లేవయ్యా. పార్వతి ఇదిగో డబ్బు, నీ కొడుకు చెప్పు. సమయానికి చేతిలో డబ్బు ఆడలేదు కానీ అంత చాతకాడు నా కొడుకును కాదు, నీ కొడుకు చెప్పు. సందు దొరికిందని అడిగానుకోబాక
పిల్ల బంగారం తాకట్లో ఉంది. ఇది చాలా ఇంకో 2 లక్షలు. చెప్పు బావా. మనం నడిచే దారి బాగాలేనప్పుడు దారి మార్చాలా. ఇప్పుడు మట్టి రోడ్డు బాగాలేదనుకో తారు రోడ్డు చూసుకోవాలి. దిశాత లాభసాటి వ్యవసాయం చేపిస్తా. చెంటు పొలం కూడా అమ్మే పని లేకుండా చేస్తా. నీకు నికర లాభం చూపిస్తా, నీ అప్పులన్నీ తెప్పిస్తా. చెప్పరాదు. చెబుతా ఇగో ఇస్తున్నాడు. 3 నెలల్లో చెట్టుకొచ్చే పంట. పొలం నీది, పంట పండించే రైతు నువ్వు, పంట కొనేది మేమంటే నేను కాదు, కంపెనీ వాళ్ళు. అంటే ఈ పంట ఏంది ఆ కంపెనీ వాళ్ళు? అంటే అది ఔషధ మొక్కల పంట, మందుల మొక్కలు అన్నమాట. ఇక కంపెనీ అంటే మందుల కంపెనీ. దానేమో ఆ పేరు ఇంగ్లీష్ పేరు నాకు నవ్వు కలగదు. ఇదిగో కోట్ల మీద వ్యాపారం. అవును, ఈ పంట కొత్త పంట పాదులే కాదు నీకు కొత్త అంతే. ఇదిగో ఒక్క పంట పండించావంటే ఆ తర్వాత నీ పంట మనులు పండిస్తున్నారా? మండలంలో అందరూ పండిస్తున్నారు. ఇదిగో చుట్టూ కంది కానీ జొన్న కానీ పండించు, మధ్యలో ఈ ఇత్తనాలు పండించు. చుట్టూ పండించిన పంట మాత్రం నీదే, మధ్యలో పండించిన ఆ పంట మాత్రం మాది. సరిగానే ఇప్పుడు ఈ తల్లి గొర్రె తోలాలన్నా ఎదబెట్టాలన్నా ఎరువులు పురుగు మందులు ఏమేయాలి? నాకు కొత్త కదా, తెలుసుకోవాలిగా. నువ్వే టెన్షన్ పడమాట. కంపెనీ మనిషి వస్తాడు, అన్ని నీకు వివరంగా చెప్తాడు. ఇదిగో ఒక్క పంట పండించేవనుకో ఆ తర్వాత ఎన్ని పంటలైనా చులాగ్గా పండించగలవు. ఎకరానికి 3 లక్షలు, 4 ఎకరాలకి 12 లక్షలు. ఒక్క పంటతోటే అప్పులన్నీ తిరిగి ఆదాయంలో పడతాయి. ఎంతకాలం పండించిన పంటలే పండిస్తా, వేసిన ఎరువులే వేస్తా, కొట్టిన మందులే కొడతా. రేటు ఉంటే దిగుబడి ఉండగా, దిగుబడి ఉంటే రేటు ఉండగా, ఎంతకాలం ఈ అప్పులు, ఎడసాట్లు, కష్టాలు, కన్నీళ్ళు చెప్పువా. సాగు మార్చాలా, దర్జాగా బతకాలా. ముందులో చూసి మొదలెట్టు, మెట్టు మీద పెట్టు, పైకెక్కో. పంట పండిస్తా, సాగు చేస్తా, సంపాదిస్తా, ఈ కష్టాల నుంచి గట్టెక్కుతా. పరీక్షలు రాస్తాను లేదా ఏదో మాట్లాడినా వెళ్ళొస్తాను. నువ్వు పరీక్ష బాగా రాయాలి. తమ్ముడికి డబ్బులు ఇచ్చి పంపించాను. అవునమ్మా, డబ్బు కట్టకపోతే పరీక్ష రాయనివ్వరంటమ్మా. మరి నా భర్తకి పిల్లలకి దూరంగా నాకెందుకు పని పరీక్ష? మనలాంటి పేదోళ్ళకి ఆ భగవంతుడు అప్పుడప్పుడు ఇట్లాంటి పరీక్షలు పెడుతూనే ఉంటాడమ్మా. అవునులే, కొడుకు కూతురు ఒకటెందుకు అవుతారు? అదే మాటమ్మా, ఉన్న మాటే. కొడుకు అవసరాలు తీర్చడానికి మాత్రం 1,00,000 కొడుకు అవుతాయి, కూతురు అవసరం అంటే మాత్రం ఎక్కడ ఇబ్బందులు వస్తాయి. అంటారమ్మా, ఇంత చదువు చదివాడు పరీక్ష రాయకపోతే వాళ్ళ భవిష్యత్తు పాడైంది. నా భవిష్యత్తు పాడైపోయినా, నా భర్త పిల్లలు నాకు కాకపోయినా ఎందుకంటే మాట్లాడతాం. మేము ఏనాడన్నా మిమ్మల్ని ఏరియాగా చూసామో చెప్పు. మనకున్న పొలంలో 3 వాటాలు వేసి నీ పసుపు కలిగిందా 1 వాటా ఇచ్చాను కదమ్మా. మరి వాడు చదువుకైన ఖర్చులు ఎవరి వాటాల నుంచి ఇచ్చారు? మేము మిమ్మల్ని ఎట్లేసిన కనలేదమ్మా. ఎక్కడ రాసుకుంటే పెద్దరా అందరూ సుఖంగా ఉండాలన్నది మా లెక్కమ్మా. చెప్పేది చేతను చూపించాను కదా. రోజు మాత్రం తెలియక కాదమ్మా, ఏ ఏటిగా ఏడు కలిసి రాకపోద్దని ఆశపడ్డామే కానీ మేము ఇన్నేళ్లలో డబ్బు మిగుల్చుకుంది లేదు, సుఖపడింది లేదమ్మా. అన్నే కర్మ కన్న బిడ్డల చేత మాటలు పడాల్సి గతి పట్టింది. పంటలకు పట్టే చీడ పురుగును చంపడానికి మందులు ఉన్నాయి కానీ మన బ్రతుకులు పట్టే పీడలు తెచ్చుకోవడానికి ఏ మందు దొరకటంలా. ఇంతకాలం ఉపయోగపడ్డావు, మస్తు సర్దుకోమ్మా. అలా అంటూనే నా దగ్గర జరుపుకుంటూ వచ్చారు. ఊళ్ళో వాళ్ళ ఆరాలు ఎక్కడిప్పుడు నేను పడలేకపోతున్నానమ్మా. అమ్మ పసుపులనమ్మా, వాళ్ళు నా గురించి చేస్తూ ఉంటారమ్మా. వాళ్ళకి ఎవరికి సంబంధం ఏంటమ్మా?
అభిమానం లేకుండా ఎందుకు తప్పెట్టయిపోతున్నావు? ఆ సంసారంలో చిచ్చు పెట్టింది చాలక తిరిగి నన్ను తప్పుపడుతున్నారా? నేను చేస్తే మిమ్మల్ని అనేవారు శ్రద్ధ మాట్లాడి తెలియకుండా నువ్వు ఆత్మహత్య చేసుకొని సర్దే మీ ఊళ్ళో తలెత్తుకొని ఎట్లా పడతా అనుకున్నావే? అప్పో సొప్పు చేసి ఆ రోజు ఆపరేషన్ చేపిద్దామంటే మన అమ్మాయికి మనం కొని పెట్టిన మనం తాకట్టు పెట్టుకుంటే తప్పే ఉందని ఆ రోజు తాకట్టు పెట్టించావు. ఇప్పుడు ఇది దీని అర్థం అవ్వదు. నోటుకు వచ్చినట్టు అర్థాన్ని కాలిపోతూనే వస్తున్నారు. అసలు దీనికి అంత కారణం నువ్వే. నిన్ను నిన్ను అత్తారింటి పంపడం మా వల్ల కాకపోతే అప్పుడు అందరూ ఈ ముందే కలిసి తాగి చద్దాం. కష్టాలు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి రైతులలో పురుగు మందు డబ్బాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయమ్మా. చాలా సంతోషం. ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు బాధలు ఉండవు. మీరు హాయిగా నిశ్చంతగా ఉండండి. కష్టాలన్నీ గట్టెక్కినట్టేలా. రావలసిన డబ్బా చేతికి రాలేదు. ఏం చెయ్యాలి? ఎలా బతకాలి? కన్నాళ్ళు ఎగసాలి భగవంతుడా. రాఘవా, ఓ 500 ఉంటే అప్పు ఇయ్యి. ఎలా అటో ఇటో తేలుతా. ఏంటో తెలిసింది నువ్వు ఇప్పటికి ఎంతమందికి అర్జీలు ఇచ్చావు, ఎన్ని కాళ్ళు కొట్టుకున్నావు. 500 తెలుసా? బంగారం లాంటి మిర్చి 150 క్వింటాళ్ళు మంచి రేటు వచ్చాక అమ్ముకుందామని కోల్డ్ స్టోరేజీలో పెట్టా. అట్టి ప్రమాదంలో సరుకు మొత్తం తగలబడిపోయింది. అయినా ఇన్సూరెన్స్ వాళ్ళు నష్టపరిహారం లెక్క కట్టిస్తానన్నారు. 4 ఏళ్ళు రా తిప్పుకొని చివరికి నా పేర సరికే లేదన్నారా. చూడరా ఎంత మోసం. నేను
రా, ఏం చెయ్యాలి, ఎంత వదిలిపెట్టాలా? చూడ చూడు, ఇంత ఠాంకగా ఇచ్చాను చూడ. నా డబ్బులు రాకపోతే వడ్డీతో సహా ఇచ్చేస్తాను రా. నువ్వు అడిగింది ఎంత పెద్ద మొత్తమే, వడ్డీ కట్టడానికే. నీ నేను ఎప్పటికీ మర్చిపోను. అమ్మయ్యా, ఇవాటికి బతికిపోయా. అబ్బా, ఎండలు కూడా వచ్చా, కాసిన మధ్య కంట పడితే సార్ నా ఇస్త్రీ ఏం చేశా? ఆయా చూసుకుపోదావరా, ఈ చూసుకుపోదావరా, ఎమ్మెల్యే కాడికి పోదావరా, మంత్రి కాడికి పోదావరా అని నా పేడ నిస్తాడు. పాపం, ఆయనకి అన్యాయం జరిగిన మాట నిజమే కదా మేస్త్రి. నిజమే బాబా, కాదన్నా. అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ మొత్తం ఒక పెద్ద కుంభకోణం. అసలు పై అధికారులు కింద నుంచి పైదాకా కోట్ల కోట్లు వెక్కేశారు. చాలా మంది సరుకు పెట్టిన రైతులు పేరు దృష్టిలో లేకుండా తొలగించేశారు. అసలు అంకమ్మ తాత పేరున సరుకున్నట్టుగా రుజువే లేదు. పెద్ద ఆశ పడుతున్నాను కానీ రూపాయి కూడా చేతికి రాదు. ఏంటి పని వచ్చావు? ఇదిగో కదా, నువ్వేం టెన్షన్ పడమాక. నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారింటికి వెళ్తా. ఎమ్మెల్యే గారింటి ముందు నిరాహార దీక్ష కూర్చుంటా. ఊళ్ళో జనాలందరూ పోగేసి ధర్నా చేస్తా. నీ ఎవరు తగలకపోతే ఊరంతా తగలబెడతా. నాయో చెరిగిపోయింది, ధర్మం చెరిగిపోయింది. చిన్నప్పటి నుంచి ఈ మట్టితో సావాసం చేసి బతికిన మంచి మనిషిని, రైతు పెద్దనే నా నోట్లోనే మట్టి కట్టారు కదరా. డబ్బున్నోడు పక్కన, మోసం చేసినోడు పక్కన నిలబడతా ఉంటే నాకెవరు న్యాయం చేస్తారు? ఎంత న్యాయం జరిగితే దిక్కులేనోళ్ళకి దేవుడే దిక్కంటారు. దేవుడా, ఎక్కడున్నావయ్యా? ఆదుకోవయ్యా, అయ్యా ఆదుకో. అక్కడికి ఆ దేవుడు కూడా డబ్బున్నోడి పక్కనే చేరిపోయాడు. దేవుడు మారిపోయాడు, దేవుడు పారిపోయాడు. అంత మోసం, న్యాయం లేదు, ధర్మం లేదు, మొత్తం తగలబడిపోయింది. అంతా తగలబడిపోయింది. నా బతుకు కొంపదీసి ముసలాడు నా మాటలు విన్నాడా ఏంటి? విన్నట్టే ఉన్నాడు మేస్త్రి. ఇంతే మాత్రం ఏం చేస్తాడే బొంగు. ఇందులో నా తప్పే ఉంది. ఇదిగోవా, ఇదిగో అసలు నీ పాత బాకీలన్నీ తీర్చేసా. ఇక మళ్ళా కొత్తగా పంట వస్తేనే కొత్తగా డబ్బు. నిండా అప్పుల్లో మునుకున్నానయ్యా, వదిలి పడేసావు. 40 ఏళ్ళలో ఇంత ఆదాయం ఇప్పుడు కలదోళ్ళ. ఇప్పుడేం చూసా, ఇంకో 2 ఏళ్ళు ఆగు. ఈ మట్టి మీద పడగొడతా, 3 అంతస్తుగా మేడ కట్టిస్తా. అంతేగా బాబు, నీ శాతం 10 ఎకరాల పొలం కూడా కొనిపిస్తా. సరిగా మేస్త్రి, మా పిచ్చి ఏదో తేడాగా చెబుతున్నాడే. నువ్వేమో మందు మొక్కలు అంటున్నావు, వాడేమో తేడాగా చెబుతున్నాడు. గవర్నమెంట్ తెలిస్తే పెద్ద కేసు అయితే బాబాయ్ అంటున్నాడు. తేడా పట్టించుకోమాక.
పొగాకు మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుందా ఏం భయపడమాక. నా వెనక చాలా చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. నీ వెనక నేనున్నా, నా వెనక వాళ్ళు ఉన్నారు. థ్యాంక్స్ అప్పా, థ్యాంక్స్. కొత్త సాగుదే సాగిపో. చెప్పింది అవుతా బాగుందా? ఏంటే బాగుంది ఓకేంది బాగంటే బాగు. మన విత్తనాలు అమ్మేవాడు, ఎరువులు అమ్మేవాడు, పురుగు మందులు అమ్మేవాడు, అప్పులు ఇచ్చేవాడు, అధికారంలో ఉన్నవాళ్ళు, పదాలు చలాయించేవాళ్ళు ఎవడన్నా వ్యవసాయం గురించి ఆలోచించారా? అందరూ వ్యాపారాల పక్కన నిలబడ్డోళ్ళే, రైతుల గురించి ఆలోచించేవాళ్ళు. అందుకే మన రైతులకి తెప్పలు. ఇదో చూడు, మంచి వచ్చాడో బాగోవో తప్పని కాదు తప్ప అంతే. చేతి పొంగరాలు బయట మోటార్ సైకిల్. అరే ఇవన్నీ చూస్తా ఉంటే నువ్వు అచ్చు పడేలా ఉన్నావు. పెళ్లి కొడుకు కేసు అయితే మొత్తం 5 లక్షలు. పెళ్లి కొడుకు కేసు ఏంద్రా? కొంగ తీసి పెళ్లి కానీ కుదిరిందా ఏంది? ఇంకా కుదరటానికి ముస్తాబు అలా పెళ్ళిన పేరు చెప్పాడు. పంచా సొక్కాలు పల్లెటూరు బైక్ లాగా ఉంటే ఆడపిల్ల ఎట్టకూడదు. ఈ కాలానికి తగ్గట్టు ఖైరుగా ఉండాలా. ట్రింగ్ 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 మంట సైకిల్ మీద కాదు, మంట మోటార్ సైకిల్ మీద తిరిగితే పిల్లనిచ్చే వాళ్ళైనా చేసుకునే పిల్లైనా ముందుకు వస్తుంది అన్నారు. అంతే. మా అన్న కార్యక్రమం అమ్మి ఆ డబ్బు నా చేతిలో పెట్టాడు. మొత్తం 5 లక్షలు. ఒరే నా కొరక, నువ్వు ఏం చెప్తావో నాకు తెలియదు. టిప్ టాప్ గా దర్జాగా కనపడాలని చెప్తామన్నాడు. అంతే. పట్నం పోయా, మోటార్ సైకిల్ కొన్నా, రంగురంగు రెడీమేడ్ డ్రెస్సులు కొన్నా, మెల్ల సైకిల్ కొన్నా, కళ్ళజోడు కొన్నా, కాళ్ళజోడు కొన్నా, మొత్తం 5 లక్షలు. పెళ్లి కోసం ఇన్ని చెప్పాలంటా. అదే వెనకటి రోజుల్లో అయితే ఆడపిల్లల పెళ్లి చేయడానికి ఇన్ని బాధలు పడేవాళ్ళు. కానీ ఇప్పుడు మగపిల్లల పెళ్లి కావడానికి ఇన్ని బాధపడాల్సి వస్తుందిరా. అదే కదా చెప్తాం. రైతు కూడా పుట్టాక ఈ బాధలన్నీ తప్పవంటే. ఇదిగో చెప్పేది ఉంటా. ఇప్పుడు కన్నోళ్ళు కూడా ఎట్లా ఆలోచిస్తున్నారంటే బయటికి ఇచ్చే మన పిల్ల కట్టపడకూడదు, మన ఇంటికి వచ్చే పరాయి పిల్ల మాత్రం గొట్టు సాధ్యం చేయాలని కోరుకుంటున్నారా? మరీ మన వ్యవసాయదారులు తయారయ్యారంటే బస్తీలో చదువుకుంటున్న ఆడపిల్లలు ఉద్యోగం చేస్తా ఎంత కట్టబడుతున్నారంటే ఏదో ఒకటేరా. నీకు తొందరగా పెళ్ళైపోతే బాగుండు. మీ అమ్మ పోయాక బొత్తిగా 2 సంవత్సరాలు ఉంటుంది. ఆడకంత వండి వాచేవాళ్ళు లేకపోతే ఎంత కష్టం చెప్పు. అందుకే కాంటి మా అయ్య తొందర. ఇదిగో అక్కోళ్ళు ఎరుకలు ఏదైనా సంబంధం ఉంటే చూడమని చెప్పా. ముక్కు ముఖం బాగా లేకపోయినా పర్వాలేదు, కాస్త ఇంటి పని వంట పని శుద్ధంగా శాతైన ఆడదైతే చాలని చెప్పా. ఏమి ఇంతవరకు పట్టించుకుందేలే. చాలే సంబడం. దాని మరిది ముదిరిపోయిన బెండకాయ. సంబంధాలు కుదరకపోతే అదేంద్రా అది శ్రీకాకుళం దగ్గరికి వెళ్ళి ఎదురు డబ్బులు ఇచ్చి అమ్మాయిని కొనుక్కుంటారంట్రా. అబ్బో ఇది చట్టాటి చట్టాటి. ఈ మోటార్లకి ఇట్లాంటివి నచ్చలేదురా. గాడి వాళ్ళు బట్టి పోతా ఉండాలా. పెళ్లి కోసం ఇన్ని పాటలు పడాలంటారా? ఎలా యొక్క వంటగా ఉండేది పిల్లల సంతానం కావాలని నాకు మాత్రం ఉండదాగింది. లోకం పోకడ అంతే అయ్యా. తప్పే ఉంది చెప్పు. ఇదిగో జనాలు వచ్చే సంబంధం ఒకటి వచ్చింది. పెళ్లి చూపులు అంటే మనం అక్కడికి వెళ్ళాలరా, వాడికి రావడం కాదు. ఏ కాలంలో ఉన్నావురా? ఇప్పుడు అంతా రివర్స్. పెళ్లి కొడుకు కాలు కడిగి కన్యాదానం కాదు, ఇప్పుడు పెళ్లి కూతురు కాలు కడిగి ఆ నీళ్లు మన నెత్తుంది అనుకో. ఏం చేస్తావు? రైతు కూడా పుట్టాక పిల్ల నీటమే గొప్ప. బంధుమిత్రులు అభినందనలతో అదన్నమాట విషయం.
అదేరా నీకు తొందరగా పెళ్ళి ఆ పిల్ల కాపురానికి వస్తే నీ సంసారం గాడిన పడుతుంది. పిల్ల కాపురానికి రాదంటే కాపురానికి నేనే పట్నం పోవాలా? బరువు పుట్టిన వదిలేసి అక్కడ ఏం చేసినా బతుకుతావా? ఐలాండ్ వ్యాపారం మరి ఒక ఎకరం అమ్మి 10-12 లక్షలు నా చేతిలో పెట్టి ఆ డబ్బుతో పట్నం పోయి ఐలాండ్ వ్యాపారం చేయాలంట. డబ్బు వడ్డీలకు తిప్పాలంట. నా పిల్లాన్ని బండి మీద ఊరంతా తిప్పాలంట. అంతేగాని పంచ కట్టకూడదు, బట్ట నడకూడదు, చెవట పట్టకూడదు. బంధుమిత్రుల అభినందనలతో అదన్నమాట విషయం. అంటే ఎలా నాకు తెలుసుకురాహో మీ ఇద్దరు రావాలహో అంకులా ఎలా నాకు పెళ్లి చూపురాహో మీ ఇద్దరు రావాలహో. అమ్మాయి ఏది? దాన్ని మనిషి బాగానే గుడికి వెళ్ళిందయ్యా. సరే ఇదిగో అమ్మాయి నాకు సరి చూసుకో. ఎంతకాలం మన కింద అడ్డు పెట్టుకున్నామని తెగ నిష్ఠులు అంటున్నారుగా. అందుకని ఒక దత్తగాదులు ఒకరిని తీసుకొచ్చా. రేపు మంచిలో చూసి అమ్మాయిని నేను తీసుకెళ్ళి వదిలిపెట్టొస్తా. అంత బంగారం తీసుకుని ఒకటేం పోయింది. అవునయ్యా అసలు రోజులు కూడా బాగలేదు. అవును ఇంత డబ్బు ఎక్కడయ్యా? మేస్త్రి ఇచ్చాడు. అంటే పొలంగానే బేరం కుదిరిందా? పొలం అక్కర్లేదు, పంటకు రేటు కట్టాలి. అంత ఆదాయం వచ్చి పండిందయ్యా. అదేదో ఇంగ్లీష్ పేరు చెప్పాడే, పొగాకు పంట లాంటిదంట. విత్తనాలు వాళ్ళే ఇచ్చారు. పంట ఎలా పెంచుతాం చేయాలి వాళ్ళే చెప్పారు. పంట వాళ్ళే కొన్నారు. పోనీయ్యా ఈ విధంగానైనా మన కట్టాలు గట్టెత్తి తీసాము. ఇంతకాలం ఎవరో మన గుండెల మీద ఎక్కి దొరుకుతున్నట్టు సరే కదయ్యా అన్నం తిన్ను కానీ. ఎందుకని ఎంత బాగాలేదా? అదేం కాదు, అంటున్న తాత బాధ్యతకి ఆత్మహత్య చేస్తున్నాడు. జ్ఞానం కోసం 10 ఏళ్ళు తిరిగాడు. మోసం చేసి మాత్రమే బాగానే ఉన్నారు. మోసపోయి చచ్చిపోయాడు. అన్నగారు మాత్రం నిలబడలేకపోయాడు. మనం ఏ సగం సేపు అయ్యా మన సీతంగా ఉందా? బయలుపడి వచ్చాం అర్థం చేద్దాం పద. అసలు దేశమే మైలుపడింది. అమ్మయ్య సమయానికి ఇంట్లో ఉన్నాం. అబ్బా ఎండను పడి వచ్చే కసిన మట్టికి వాళ్ళు ప్రతిపక్షానికి ఉప్పందించారు. దాంతో పొద్దు నుంచి టీవీలోనూ సోషల్ మీడియాలోనూ ఊరకొడుతారు. అసలు చెప్పబోయా ఇంకా అర్థం కాలేదా? మన పంట షాప్ నుంచి ఎక్సైజ్ పోలీసులు కూపి వెళ్తున్నారంట. తొందరగా చేరిపోయి ఆ పంట అంతా పీకి ఏదైనా తీసుకుపోయి తగలబెట్టాలి. నన్ను ఊళ్ళో తిప్పావు అంతా నీ చేతుల ముందు తిప్పావు కదా. రిస్క్ లేకుండా లక్షలు వచ్చి పడతాయండి. పోలీసులు వస్తారు. సమాధానం చెప్పమాక. ఇదో ఆఖరికి కోర్టు కూడా తీసుకుంటారు. కోర్టులో ఏమడిగినా మర్చిపోయా. ఈ 3 మొక్కలు నువ్వు మళ్ళిచ్చింది గంజాయి కాదని అది తులసి మొక్క అని మన లాయరు వాళ్ళ బుద్ధి మరి వాదించి మనం బయటకు తీసుకొస్తాం. అబ్బా అర్జెంట్ పని మీద పోతున్నా మళ్ళా వచ్చి తాగుతాలే. ఇదిగో బాబు మనం తొందరగా ఇలా పంట పగలు పెట్టాలి. ట్రాక్టర్ చూడు, ట్రాక్టర్ చూడు. రైతంటే తిండి గింజలు పండించేవాడే కానీ నీలాగా విషపు పంటలు పండించేవాడు కాదు. చెప్పరా చెప్ప ఏమంటున్నారో నాకు అర్థం కాదు. నాకు తన్ని నీ చేత నిజం కప్పిస్తారా? చెప్పు ఎంత కాలండి నీ పొలంలో పండిస్తున్నావు? పెద్ద
చూడమ్మా, ఆడదానివి, అమ్మలాంటి దానివి, నా డ్యూటీకి అడ్డులకు. ఏంట్రా గంజాయో? ఎంత షాక్ అయ్యావు అంటే అది గంజాయి నిజంగా నీకు తెలీదా? అది గంజాయి పట్టని, అది విషమని నిజంగా తెలియదయ్యా. ఏమి నటిస్తున్నావురా? ఈ ప్రపంచంలో మొట్టమొదటి సైంటిస్ట్ రైతు. ఏ విత్తనం వేస్తే ఏ మొక్క మొలుస్తుందో, ఏ మొక్క ఎందుకు పనికొస్తుందో చెప్పిన మొట్టమొదటి సైంటిస్ట్ రైతు. అది తెలియకుండానే లక్షలు సంపాదించావా? చెప్పు, నేను ఈ పంట పండించమన్నది ఎవరు? పంట కొనుగోలు చేస్తున్నారు చెప్పా. చెప్పనని మాటిచ్చా. ఏమన్నా సత్య హరిశ్చంద్రుడువా? మీరేమనుకున్నా పర్వాలేదు. ఆ సత్య హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తా. నీ చేత నిజం చెప్పు. ఆ కంపెనీ పేరేంటి? నీకు మీకు పుణ్యం ఉంటుందయ్యా. ఆయన ఏం చేయకండయ్యా, ఆయనకి తెలియదయ్యా. వదిలిపెట్టండి అయ్యా, వదిలిపెట్టండి. చూడమ్మా, ఇదంతా తేలిక వదిలే కేసు కాదు, చాలా సీరియస్ కేసు. ఈ గంజాయి వల్ల రాష్ట్రంలో ఉన్న యువతంతా మత్తులో మునిగి తేలుతున్నారు. దీని వెనకాల ఉన్న పెద్ద మనుషులు పట్టుకుని లోపడేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. నేను అడిగిన ప్రశ్నలకి వీడి చేత సమాధానం చెప్పించు, అప్పుడు వదిలేస్తా. లేయ్యా, చిన్నపిల్లయ్యా, లే. చూడయ్యా, చూడు. ఊళ్ళో వాళ్ళందరూ మనకే చూస్తున్నారయ్యా. రేపు టీవీల్లోనూ పేపర్లోనూ మనమే కనిపిస్తామయ్యా. ఈ జనాలంతా లేనిపోని తాటాకులు కడతారయ్యా. అయ్యా, ఆ నిండి నీ మీద ఎందుకు వేస్తుంటావయ్యా? ఆ బాబడి నిజమేదో చెప్పయ్యా, చెప్పు. ఎంతకంటే చెప్పాల్సిన లేదు. నా కాళ్ళు చేతులు ఇచ్చినా పర్వాలేదు. నేను ఎటు చచ్చిన వాడి కింద లెక్క. నన్ను చంపినా పర్వాలేదు. పోలీస్ స్టేషన్ కాదా? అక్కడ అక్కడ నీ చేత ఎవరైనా పంపిస్తారో నాకు బాగా చేస్తావు. అలా, అలా. ఆయన అందరికీ మూడు రోజులు అవుతుందయ్యా. పొద్దు ఉంటుంది, ఇది దండం పెడతానయ్యా. మొత్తం మొత్తానయ్యా. చూడలాగయ్యా, నేను అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పి అప్పుడు ఒక మారు నీకు శిక్ష పడకుండా చూస్తా. తప్పు చేసింది నేను, శిక్ష అనుభవించాల్సింది నేనే. నీకు ఈ మొండితనం పని కాదురా. అవును, ఉండోండే. దెబ్బ మీద దెబ్బ తింటూ 40 ఏళ్ళుగా వ్యవసాయాన్ని నమ్ముకున్నా ఉండోండి కాబట్టి. ఇలాంటి వాడి వల్లే రైతుల మీద ఉన్న గౌరవం, అభిమానం రెండు పోతున్నాయి. అయ్యా, అయ్యా, చెప్పాను కదే, ఈ రాఘవయ్య సత్యాడని వాడికి పెట్టాల్సింది అన్నం కాదే, విన్నాం. దోలు చేరిందా? రే అదరా అదరా పోలీస్ స్టేషన్. పార్వతి, పార్వతి, చెప్పు చెప్పు పార్వతి, చెప్పు పార్వతి. ఏవి నటిస్తున్నారా? ఇందాక వరకు ఈయనగా నటించారు, ఇప్పుడు ఈవిడిగా నటిస్తున్నారు. మీ భార్య భర్తలు ఇద్దరు గొప్ప నటీనటులు రా. మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే. పార్వతి, మాట్లాడువే, మాట్లాడు పార్వతి, చెప్పువే. పార్వతి,
కరవది రాఘవయ్య అంటే మీరేనా? నేనేనయ్యా. చూడండి, మీ ఊళ్ళో మీకున్న పొలంలో కొంతకాలంగా గంజాయి పండిస్తున్నారని అభియోగం. మీరు నేరం చేశారా? మీరు అలా మౌనంగా ఉంటే ఎలా? అవును, మీ తరఫున లాయర్ కూడా ఏర్పాటు చేసుకోలేదు. మీరేమన్నా చెప్పాలనుకుంటే కోర్టుకు చెప్పుకోండి. అయ్యా, 40 ఏళ్లుగా గుండెల్లో చలేస్తున్న బాధ చెప్పాలంటే చాలా ఉంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదా. 10 ఏళ్ల వయసుకే పార చేత పెట్టి చెలో దిగినోడిని ఇంతకాలం సాగుని నమ్మా, సాగునే బతుకున్నా, చివరికి బతికి చిక్కిపోయిందయ్యా. అతనికి వాన పడుతుందో లేదో అన్న భయం, ఎదిగే పంటలు చీడపీడల భయం, పంట దిగుబడి చుట్టూ రాదన్న భయం, పంట చేతికందే వేళ అకాల వర్షం భయం, పంట వచ్చాక ధర పెరుగుతుందో లేదో అన్న భయం. ఇలా దినదినగండంగా బతికే దౌర్భాగ్యులు మా రైతులు కాక ఇంకెవరున్నారయ్యా? పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ముద్దాన్ని ప్రశ్నించడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. Yes, proceed. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చూడండి రాఘవయ్య గారు, ప్రకృతి మన చేతిలో ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాధికారులు సహాయ చర్యలు చేపడతారు. మీకు ఏదైనా అర్థం ఆడితే మీరు వాళ్ళని కలిసి మీ బాధలు చెప్పుకోవచ్చు. అయ్యా, తరతరాలుగా మా బాధలు వెళ్ళబోసుకుంటూనే ఉన్నాం, చాలా వేళ పడుతున్నాం. ఆగ్రహంతో రోడ్లు ఎక్కాం, ధర్నా చేశాం, తుపాకీలకు ప్రాణాలు ఎదురొట్టాం. 4 కాలం చెమటొచ్చి పండించిన పంటని రోడ్ల మీద పోసాం, నిప్పు పెట్టాం, మా నాగలి మొదలు పెట్టాం. ఎవరికి మా బాధల పట్ల, మా భక్తుల పట్ల, చివరికి మా చావులు పట్ల మేము కాని వాళ్ళమయ్యాం, చల్లని కాసులు అయ్యాం. సమాజంలో గుర్తింపు గౌరవం లేక రైతన్న వాడి బతుకు ఎగతాళైపోయింది కదయ్యా. ఒంటి మీద చొక్కా నలకుండా, ఒంటికి చెమట పట్టకుండా డబ్బు సంపాదించేవాడు ఈనాడు మనగాడైపోయాడయ్యా. అక్రమంగా అడ్డదారిలో డబ్బు సంపాదించారని మీరు కూడా దారి తప్పడం న్యాయం అంటారా? అయ్యా, మాకు విత్తనాలు అమ్మేవాడు బాగుపడుతున్నాడు, ఎరువులు అమ్మేవాడు బాగుపడుతున్నాడు, పురుగు మందులు అమ్మేవాడు బాగుపడుతున్నాడు, అప్పులు ఇచ్చేవాళ్ళు బాగుపడుతున్నారు, పంట కొనేవాడు బాగుపడుతున్నాడు, మధ్యలో దళారీ బాగుపడుతున్నాడు, సరుకు నిల్వ చేసుకునే గోదాములు బాగుపడుతున్నారు, నూనె మిల్లులోళ్ళు, నూనె మిల్లులోళ్ళు, రైసు మిల్లులోళ్ళు, చివరాఖరికి మాకు చిల్లర మల్లరగా సరుకులు, కాయలు, పండ్లు అమ్ముకునే వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు, బతకగలుగుతున్నారు. మరి ఈ పంటలన్నీ పండించే రైతులు మేము బతకలేకపోవడం కారణం ప్రభుత్వ పెద్దలు చెప్పాలా, మమ్మల్ని పాలించే ధర్మదేవులు చెప్పాలా? ప్రభుత్వం మీ విషయాలు ఏమి పట్టించుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడటం సరికాదు. సబ్సిడీ ధరకు విత్తనాలు, ఎరువులు, 0 వడ్డీకి రుణాలు, ఉచిత విద్యుత్తు, మార్కెటింగ్ సదుపాయాలు, మద్దతు ధరలు, కొనుగోలు, ఇలా లక్షల కోట్లు సహాయం చేస్తున్నా విమర్శించాలి. అయ్యా, లక్షల కోట్లు మాకు ఎందుకు స్వామి? నాణ్యమైన విత్తనాలు ఇవ్వండి, నికాసైన ఎరువులు ఇవ్వండి, కల్తీ లేని పురుగు మందులు ఇవ్వండి, సరుకు నిల్వ చేసుకునే సదుపాయం కల్పించండి, దళారీ లేకుండా సరుకు అమ్ముకునే దారి చెప్పండి, సకాలంలో సాగునీరు అందించండి, వానలు కొరనప్పుడు, వరదలు ముంచెత్తినప్పుడు వచ్చే నష్టాలు తట్టుకోవడానికి పంటలు బీమా ఇప్పించండి. అయ్యా, అన్నిటికంటే ముఖ్యం మా పంటలకి గిట్టుబాటు ధర ఇప్పించండి. అప్పుడు మా రైతులకి రాయితీలు, ఉచితాలు అక్కర్లేదయ్యా. అయ్యా, నాకు తెలియదంటాను, 500 కోట్లు పెట్టి సినిమా తీసాము, మాకు గిట్టుబాటు కావడం లేదు, టిక్కెట్ పెంచండి అంటే వాళ్ళందరినీ పిలిచి డిన్నర్లు ఇచ్చి టికెట్ అంత రేటుగా అమ్ముకోమని అనుమతిస్తున్నారు. బ్యాంకుల్లో ఉప్పులు తెచ్చి వ్యవసాయం చేసి వచ్చిన పంటకి పెట్టుబడి రాక 100 రూపాయల క్వింటాకి పెంచమంటే మా మీద లాఠీ ఛార్జీలు, అరెస్టులు, జైళ్ళ. గంజాయి పండించడం నేరం అని మీకు తెలుసా? అయ్యా, అది గంజాయి నిజంగా నాకు తెలియదయ్యా. రైతు అంటే అన్నదాత అంటారు. అటువంటి పవిత్ర స్థానంలో ఉండి మీరు విషం పంటలు పండించడానికి మీకు న్యాయం అనిపిస్తుంది. ప్రభుత్వం అంటే ప్రజలు బాగోగుతున్నావు కదా, మరి పన్నుల మీద పన్నులు వేసి వ్యాపారుల మధ్య పోటీలు పెట్టి
వీధికో దుకాణం పెట్టి యాటకో బాడు పెట్టి ప్రజల చేత తాగిస్తున్న కోట్లాది రూపాయల మధ్య విషం కాదంటారా? రంగురంగుల పొట్టాలు కట్టి అమ్మిస్తున్న గుట్కా ప్యాకెట్లు పాల్మారా ప్యాకెట్లు విషం కాదంటారా? చుట్టా బీడి సిగరెట్ తయారీకి కావాల్సిన పొగాకు పట్ట ప్రాణాంతక వ్యాధులు తెచ్చిపెట్టే విషం కాదనే సాగుబడి చేస్తున్నారా? అయ్యా, మనం తినే తిండి విషం, పీల్చే గాలి విషం, విషం లేని దగ్గర విషం కానీ వస్తులేదయ్యా. మీ తప్పును సమర్థించుకుంటున్నారా? లేదయ్యా, లేదు. ఏం జరుగుతుందో తమకు విన్నవించుకుంటున్నాను. సారు, ఈ దేశ సంపదను ఎవరైతే కొల్లగొడుతూ వ్యాపారవేత్తలా చెడామనవుతున్నారో వాళ్లే కాలుష్యంతో విషాలు చెందుతున్నారయ్యా. ప్రాణాంతక వ్యాధులతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. పేదోడు నేరం చేస్తే నేరం అంటారు, అదే పెద్దోడు నేరం చేస్తే అది నేరం కానంటే రసి పూసి మారేడుకాయ చేస్తున్నారు. పరిశ్రమల పేరుతో వ్యాపారాల పేరుతో వేల కోట్లు రుణంగా తీసుకొని బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పోయి విదేశాల్లో తీర్థకలాడుతున్న వారిని ఏ చట్టం పట్టుకొని విచారణ చేస్తుందయ్యా? అప్పు తెచ్చి వ్యవసాయం చేసి పంట పండగ పండిన పంట గిట్టుబాటు ధరలాక పరలోక యాత్ర చేసే రైతులకి ఏ చట్టం రక్షణ కల్పిస్తుందయ్యా? కోట టికాణా లేని వాళ్ళు రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యి కోట్ల రూపాయల దగ్గర మూటలు కట్టుకుంటుంటే ఏ చట్టం విచారణ చేస్తుందయ్యా? అయ్యా, నగరాలకు మా భూములు కావాలి, సెస్సులకు మా భూములు కావాలి, ఫ్యాక్టరీలకు మా భూములు కావాలి, పేదల ఇళ్ల స్థలాలకి మా భూములే కావాలి. ఆశలు పెట్టి అబద్ధాలు చెప్పి తోచిన కాడికి మా చేతలు పెట్టి పెద్దల కోట్ల ఎక్కడ పని చేసుకుంటున్నారు కదయ్యా. మమ్మల్ని మా భూములు కాకుండా మా భూములు పేరు లేకుండా మమ్మల్ని వికారం చేసి ఇచ్చిన హామీలను తొంగలు తొక్కి మా బతుకులు బదారుకుంటున్నారు కదయ్యా. ముద్దాయి కేసుతో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. చూడండి రాఘవయ్య గారు, ఇప్పుడు మీరు చెప్పేవన్నీ మీ కేసు విచారణ పరిధిలోకి రావు. మీ చేత ఈ గంజాయి పంట పండించి సొమ్ము చేసుకుంటున్న వాళ్ళు ఎవరో చెప్పండి. మీరు నిజం చెప్తే మీకు శిక్ష తగ్గించే అవకాశం ఉంటుంది. నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు శిక్షించబడతారా? చిన్న పెద్ద అధికారులు రాజకీయ నాయకులు అండదండలు లేకుండానే ఇట్లాంటి తప్పుడు పనులు జరుగుతాయో చాలు. చూడండి రాఘవయ్య గారు, ఇక్కడ విచారణ జరుగుతోంది మీ నేరం గురించి, అది గుర్తుపెట్టుకోండి. సరే, చివరిసారిగా కోర్టుకి ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు చెప్పుకోండి. ఆరుగాలం కష్టపడుతున్నా కంటి నిండా నిద్ర, కడుపు కింద కూడు కరువు ఈ పరిస్థితి అన్నదాతలకు ఎందుకు కలుగుతుందో ఆలోచించమంటున్నా. ఇవాళ వ్యవసాయం అప్పులు అగచాట్లు ఆత్మహత్యలుగా ఎందుకు దిగజారిపోయిందో చూడమంటున్నా. ఆహార పంటలు వదిలేసి ఇట్లాంటి విష పంటలు పండించే దుర్గతి రైతులు పంటకుండా చేయమంటున్నా. పక్కడానికి మరో దారి లేక తెలియక మట్టి నేను నమ్ముకుంటూ లోకానికి ఇంత అన్నం పెడుతున్నా రైతన్న నోట్లోనే మట్టి కొడుతున్నారే. రైతు అనేవాడు లేకపోతే ఈ లోకానికి తింటేట మనిషి మనుగడ సాగేదట్టయ్యా. అయ్యా, ఎంతకంటే నేను చెప్పేది లేదయ్యా. ఈపీ గారు, ముద్దాయి వాంగ్మూలం విన్నారుగా, మీరేమంటారు? ముద్దాయి తన తప్పుడు తానే ఒప్పుకున్నాడు. రెవెన్యూ రికార్డులు గంజాయి పండించినటువంటి పొలం ముద్దాయిదేనని ధృవీకరిస్తుంది. తన ఇంట్లో దొరికినటువంటి గంజాయి విత్తనాలు, పంట నమూనా మొదలైనటువంటి సాక్ష్యాలు ఒక రైతుగా రాఘవయ్య ఆవేదనను కాదనలేము, అలాగని అతను చేసిన నేరాన్ని సమర్థించలేము. ముద్దాయి నిజాయితీగా తను చేసిన నేరాన్ని అంగీకరించాడు, అందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయి. ముద్దాయి గంజాయి పంటను సాగు చేసిన నేరానికి గాను సెక్షన్ 20 ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం 10 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తున్నాను. జనానికి అన్నం పెట్టే రైతన్నకు జైలా? అన్నదాతలు జైల్లో వస్తే మీరంతా ఆటతో చస్తారా? అన్నదాత నాటిక సమర్పణ, కళాంజలి, హైదరాబాద్.
శ్రీ చిట్టినేని రవీంద్ర గారిని సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా శ్రీమతి యార్లగడ్డ లక్ష్మీ సుజాత గారిని కూడా సభా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా శ్రీ అమర్నేని హరికృష్ణ గారిని కూడా సభా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా లావిడ్ ఎండి శ్రీ రాఘవకోటి గారిని సభా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ రాఘవన్ గారిని సభా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా నటీనటుల పరిచయం. మైక్ అక్కడే. తిరుమల అందరికీ నమస్కారం. ఇంతసేపు మమ్మల్ని భరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ నాటిక రచయిత వల్లూరు శివప్రసాద్ గారు, గుంటూరు. ఈ నాటిక సెట్ అనిల్, లైటింగ్ అండ్ సెట్ అనిల్, మ్యూజిక్ సురభి నాగరాజు. అలాగే ఈ నాటికలో స్త్రీ పాత్రధారణలో తల్లి పాత్రధారణి శోభారాణి గారు, సీరియల్స్లో సినిమాల్లో మీరు చూసే ఉంటారు. అలాగే కూతురు పాత్రధారణి సురభి ప్రియాంక, ఈ అమ్మాయి ఈ మధ్యనే సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తోంది. ఇందులో తండ్రి పాత్రధారి భుజంగరావు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇవాళే కొత్తగా ఈ వేషం చేశారు త్యాగరాజు గారు. అలాగే బుచ్చయ్య, యార్లగడ్డ బుచ్చయ్య సోదరు కాదండి, మా బుచ్చయ్య, తిరుమల పేరు. అలాగే పున్నయ్య చౌదరి గారు, అంకమ్మ తాత. ఎస్ఐగా శివరామకృష్ణ, కొడుకు ప్రశాంత్. అందరూ అయిపోయారా? అందరికీ ధన్యవాదాలు. నాగరాజు చెప్పాను, మ్యూజిక్ నాగరాజు. థ్యాంక్ యూ ఆల్. కళాంజలి హైదరాబాద్ వారి అన్నదాత నాటికకు ఈ నాటిక సమర్పకులు కీర్తిశేషులు మొన్నంగి సోమయ్య దమయంతి దంపతుల జ్ఞాపకార్థం కుమారులు శ్రీ రాజశేఖర్ మరియు శ్రీ శ్రీనివాస్ గారు కొమ్మనేని వారిపాలెం. వారి తరఫున చిట్నేని రవీంద్రబాబు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రదర్శన పారితోషికాన్ని కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాను. దర్శకత్వ పారితోషికాన్ని కూడా అందజేయవలసింది కోరుతున్నాను. రచన శ్రీ కొల్లూరి శివప్రసాద్ గారు, దర్శకత్వం శ్రీ గంగోత్రి సాయి గారు. శ్రీ కొల్లా రాధాకృష్ణ గారు. మన గ్రామం తరఫున ఆడపడుచు చీరను బహుకరించవలసిందిగా కోరుతున్నాను. పారితోషికాన్ని శ్రీ రాఘవాన్ని గారిని అందించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా శివరామకృష్ణ, త్యాగరాజు,